మెగా డిఎస్సీ పేరుతో వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25,000 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ తను మరోసారి మోసం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అభ్యర్థులు వివరించారు. జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, దీంతో తమ జీవితాలు మారిపోతాయని లక్షలాది మంది నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 4.5 ఏళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని నాగబాబు అన్నారు. వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, వయసు అయిపోతుంది, ఇంకా తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నాం అనే బాధ యూత్లో ఎంత ఉంది. సో నాకేమంటే 35,000 పోస్టుల్లో నువ్వు 6,000 పోస్టులు అనౌన్స్ చేసి 1,600 కర్నూలుకి ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చారు. అది 8,000 మొత్తం 8,000 మంది ఇచ్చారు. 6,100లో 1,600 కర్నూలుకే ఇచ్చారు, మిగతా ఏదో కొంత సర్దారు. సో అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. 10 లక్షల మంది మేము చూడాలి. 10 లక్షల మంది వెనకాల ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. 10 లక్షల కుటుంబాలు, అందులో కనీసం 35,000 కుటుంబాలు బాగుపడతాయి, మిగతా వాళ్ళకి క్వాలిఫై కాకపోవచ్చు. ఈ కుర్రలందరూ ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది జాబ్ అని చెప్పి చేసి మరి బతుకు తెరువు కోసం వీళ్ళు కూలి పనులకు వెళ్ళటం, లేకపోతే ఇంకేదన్నా వరి కోతలకు వెళ్ళటం, విద్య బోధించడానికి ముందుకు వచ్చే